3D పాపప్ ఎఫెక్ట్ క్యాన్వాలో ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇది నువ్వు మిస్ అయితే అవ్వద్దు. క్యాన్వాలో ఈ 3D పాపప్ ఎఫెక్ట్ చాలా సింపుల్ గా అయితే చేయొచ్చు. అది ఎలానో మీకైతే నేర్పిస్తాను ఈ వీడియోలో. వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి గైస్. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే తెలుస్తుంది నేనైతే ఏమేమి స్టెప్ యూస్ చేస్తున్నాను అనేది. ఇమేజ్ కి 3D డెప్త్ ఇవ్వడానికి ఒక చిన్న ట్రిక్ అనేది మనం యూస్ చేస్తే చూస్తూనే ఉంటారు ఆ ఇమేజ్ ని. ఈ వీడియోలో మీకు వచ్చేసి స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఎటువంటి బిగినర్ అయినా ఈజీగా అయితే క్రియేట్ అయితే చేయగలడు ఈ ఎఫెక్ట్ అనేది. ఫుల్ ట్యూటోరియల్ అయితే చూసేయండి అండ్ అలాగే నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఫోటోషాప్, క్యాన్వా, లైట్ రూమ్ అండ్ వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను. సో గైస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే వేసుకోండి గైస్. నేను పెట్టే ఈ ఈజీ ట్యూటోరియల్స్ మీకు అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతాయి అనమాట. అండ్ ఎటువంటి ట్యూటోరియల్ అయితే మీరు మిస్ అయితే అవ్వరు. ఇంకా మనం వచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. క్యాన్వా అయితే ఓపెన్ అయితే వేసేసుకున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి డిఫాల్ట్ గా యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, 1280x720 ఇదైతే తీసుకుంటున్నాను. పిక్సెల్స్ అయితే ఉంటుంది. సో ఓపెన్ అయితే వేసుకున్నాం. మనకి ఇలా బ్లాంక్ పేజ్ అయితే వస్తుంది అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే వేసుకున్నాను, చేసి అప్లోడ్ అయితే వేసుకున్నాను. సో ఈ ఇమేజ్ కి మనం వచ్చేసి ఆ 3D పాపప్ ఎఫెక్ట్ అయితే చేద్దాం. సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం దీన్ని. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఫోటో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలిమెంట్స్ లోకి అయితే వెళ్ళాలి. సెర్చ్ లో మనం వచ్చేసి కర్వ్ అని అయితే టైప్ చేయాలి, CURV. అండ్ దీంట్లో మనం వచ్చేసి గ్రాఫిక్స్ లోకి వెళ్ళాలి. ఇలా కర్వ్స్ అని వస్తాయి. ఫస్ట్ కర్వ్ కనపడుతుంది కదా, సో ఇదైతే తీసుకుందాం. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇలా ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. దీని కలర్ అయితే చేంజ్ చేద్దాం. కలర్ చేంజ్ చేయడానికి ఇక్కడ కలర్ ప్యానల్ లో నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని వచ్చేసి ఫ్లిప్ అయితే చేసుకుంటున్నాను. వర్టికల్ కి చేసుకొని సైజ్ అయితే ఇంక్రీజ్ అయితే చేద్దాం. ఓకే, దీన్నే మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటాను. ఇక్కడ డూప్లికేట్ అనేది మనకు కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకైతే డూప్లికేట్ అయితే అవుతుంది. దీన్ని నేనైతే ఫ్లిప్ అయితే వేస్తున్నాను. వర్టికల్కి ఇలా అయితే వస్తుంది. సైజ్ అయితే పెంచుకుందాం దీన్ని. ఓకే, సైజ్ అయితే పెంచుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ పైన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంకో డూప్లికేట్ అయితే తీసుకుంటున్నాను. సో దీన్ని నేను రొటేట్ అయితే చేసుకుంటున్నా. ఇలా రొటేట్ చేసుకొని సైజ్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ సైడ్ అయితే పెట్టేసుకుందాం. అండ్ మళ్ళీ సేమ్ దీన్ని నేను వచ్చేసి డూప్లికేట్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఇటు సైడ్కి తీసుకొని వచ్చి దీన్ని వచ్చేసి నేను ఫ్లిప్ అయితే చేస్తున్నాను. వర్టికల్కి చేసిన తర్వాత అడ్జస్ట్ అయితే చేసుకొని పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వచ్చేసి ఇక్కడ సైడ్ ప్యానల్స్లో మనకు వచ్చేసి ఇక్కడ డ్రా అని ఆప్షన్ కనపడుతుంది కదా, సో ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ థర్డ్ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. దీని కలర్ వచ్చేసి వైట్ అయితే చేసుకొని నేను ఏం చేస్తున్నట్టే సెట్టింగ్స్లో దీన్ని కంప్లీట్గా అయితే పెంచుకుంటున్నాను. ఇంకా మనకు వచ్చేసి ఏది అవసరం లేదో దాన్ని వచ్చేసి నేను ఇలా పెయింట్ అయితే వేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ మనకు సైడ్కి షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్లో డౌన్లోడ్ అయితే వేసుకుంటున్నాను. ఈ పేజ్ని అయితే డౌన్లోడ్ అయితే వేసుకున్నాను. సో డౌన్లోడ్ అయిపోగానే దీన్ని మళ్ళీ నేను వచ్చేసి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ అయితే వేస్తున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి అప్లోడ్ అయితే అవుతుంది ఇమేజ్. ఇలా చేసిన తర్వాత ఇంకా న్యూ పేజ్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో దానికోసం ఇక్కడ యాడ్ పేజ్ అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే వేస్తున్నాను. దానికి ఏదో ఒక కలర్ అయితే వేద్దాం. సో కలర్ ప్యానల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ కలర్ ఏదో కలర్ మీ ఇష్టం, ఏదో కలర్ అయితే తీయచ్చు. అండ్ మనం ఏదైతే సేవ్ అయితే చేసుకున్నామో దాన్ని మనం వచ్చేసి డ్రాగ్ చేసి ఇలా కంప్లీట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎడిట్లోకి అయితే వెళ్ళాలి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యాజిక్ గ్రాబ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇందులో బ్రష్కి అయితే వెళ్ళండి. బ్రష్ సైజ్ కొంచెం పెంచుకొని సో మనం మొత్తం ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఇలా చాలా సింపుల్గా అయితే చేయొచ్చు గైస్ ఈ ఎఫెక్ట్. అయిపోయిన తర్వాత గ్రాబ్ మీద సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ అయితే అయిపోతుంది. బ్యాక్ సైడ్ సెలెక్ట్ చేసి దాన్ని డిలీట్ అయితే చేయండి బ్యాక్గ్రౌండ్ని. సో సైజ్ వచ్చేసి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఎడిట్లోకి అయితే వెళ్ళాలి. ఎడిట్లో షాడోస్ అని కనపడుతున్నాయి కదా ఇక్కడ కింద, ఈ షాడోస్ అయితే సెలెక్ట్ చేయండి. ఇందులో అవుటర్ లైన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఈ అవుటర్ లైన్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ దీని కలర్ మనం వచ్చేసి బ్లాక్ నుంచి వైట్కి అయితే చేంజ్ చేద్దాం. సో కలర్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ అయితే సెలెక్ట్ చేసేద్దాం. అంతే. దీన్ని కూడా మనం వచ్చేసి డౌన్లోడ్ అయితే వేసుకుందాం. మళ్ళీ షేర్ మీద క్లిక్ చేస్తున్నాను, డౌన్లోడ్. ఇక్కడ మనకి 2 పేజెస్ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే సెకండ్ పేజ్ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకొని దాన్ని కొట్టి దాన్ని డౌన్లోడ్ చేద్దాం. సేమ్ డౌన్లోడ్ అయిపోగానే దాన్ని డ్రాగ్ చేసి డ్రాప్ అయితే వేద్దాం. ఇక్కడ సో డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. అంటే ఈ ఇమేజ్ని డిలీట్ అయితే వేసేస్తున్నాను. చేసి ఈ ఇమేజ్ని అయితే లోడ్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఎడిట్లోకి వెళ్ళాలి. ఎడిట్లోకి వెళ్ళి షాడోస్ అని ఉంది కదా, ఇందులోకి అయితే వెళ్ళండి. ఇందులో మనకు వచ్చేసి కర్వ్డ్ అని కనపడుతుంది కదా, ఇది ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలా వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే డిస్టెన్స్ అయితే తగ్గించేసేయండి మ్యాక్సిమం. అండ్ కర్వ్డ్ మొత్తం అయితే పెంచుకోండి. పెంచుకున్న తర్వాత సైజ్ వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే మన ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాని అయితే దీని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. అండ్ దీన్ని ట్రాన్స్పరెన్సీ సైజ్ అయితే కొంచెం తగ్గిద్దాం. ఎందుకంటే రెండు మనకి బిల్డింగ్స్ మ్యాచ్ అయ్యేటట్టు మనమైతే ట్రాన్స్పరెంట్ సైజ్ తగ్గించుకొని చేసుకోవాలన్నమాట.
కరెక్ట్గా మ్యాచ్ అయితే చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ట్రాన్స్పరెన్సీ సైజ్ అయితే పెంచేసుకుంటున్నాను అండ్ ఇందులో బీజీ రిమూవర్ అయితే యూజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇంకా మనం దీని వచ్చేసి క్రాప్ అయితే చేసుకుందాం ఇలా. సో కొంచెం ఈ ఇమేజ్కి కొంచెం బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ అయితే వేసాం, కొంచెం డల్ అయితే కనిపిస్తుంది. దానికోసం నేను ఎడిట్లోకి అయితే వెళ్తున్నాను. ఇందులో మనకు అడ్జస్ట్మెంట్స్ అనేది కనపడుతుంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. ఇలా ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో బ్రైట్నెస్ ఉంది కదా, దీన్ని అయితే ఇంక్రీజ్ చేయండి అండ్ కాంట్రాక్ట్స్ కూడా కొంచెం తగ్గిద్దాం, ఎఫెక్ట్ ఇంకా బాగా కనపడుతుంది. షాడోస్ కూడా లైట్గా అయితే తగ్గిద్దాం, వైట్నెస్ని పెంచుదాం. సో బ్లాక్స్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. నెక్స్ట్ సాచురేషన్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇంకా దీనికి మీరు ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం వచ్చేసి బర్డ్స్ అంటే యాడ్ చేద్దాం. సో మనకి పక్షులు అయితే వస్తాయి, ఇలా లైట్గా పక్షులను తీసుకొని దీని మీద మనం అయితే యాడ్ అయితే వేసుకోవచ్చు. అదంతా ఇంకా మీ క్రియేటివిటీ మీద డిపెండ్ ఉంటుంది. సరే ఎంత సింపుల్ గా అయితే క్రియేట్ అయితే అయిపోయిందో. మీకు ఈ 3D పాపప్ ఎఫెక్ట్ నచ్చిందా? ఇంకా ఇలాంటి క్యాన్వా డిజైన్ ట్రిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే లైక్ అయితే కొట్టేసేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసేసేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ డిజైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు వచ్చేసి కామెంట్లు అయితే అడగండి, నేను మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే క్యాన్వాలో టైపోగ్రఫీ ఎడిటింగ్ ఎలా చేయాలో సింపుల్ గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి ఇక్కడ పెడతాను, తప్పకుండా ఆ వీడియో వచ్చేసి మీరు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. నేను మళ్ళీ ఆ వీడియోలో అయితే కలుస్తాను.